మొదట అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా ప్రాంతంలో 1960లో ఈ నత్తల సంతతి విజృంభించింది. అప్పట్లోనే ఆ ప్రదేశంలో నత్తలను నిర్మూలించేందుకు 10 ఏళ్ల పాటు కఠిన చర్యలు తీసుకున్నారు. వీటి కోసం ఏకంగా $1,00,00,000 ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా వాటి గుడ్ల ద్వారా ఇప్పుడు మరిన్ని ప్రదేశాల్లో విజృంభిస్తూ కదులుతున్నాయి. ఒక్కో నత్త ఏడాదికి 1200 గుడ్లు పెట్టి పిల్లలను కంటోంది. ఈ 1200 నత్తలు ఒక్కొక్కటి 1200 పిల్లలు కంటాయి. అంటే ఒక్క నత్త నుంచి 2 ఏళ్లలో 14.40 లక్షల నత్తలు పుడతాయన్నమాట. ఈ నత్తలు దాదాపు 500 రకాల మొక్కలను తింటాయి. అందువల్ల ఈ నత్తలు ఉన్న చోట ఎటువంటి పంటైనా దెబ్బతినడం ఖాయం. వీటి ఆకలి తీరడం కోసం అందుబాటులో ఉన్న పంటల్ని నాశనం చేస్తుంటాయి. ఆఫ్రికన్ జైన్ నత్తలపై ఉండే సూక్ష్మ జీవులతో మనుషుల్లో మోనిజైటిస్ వ్యాధి కూడా వస్తుంది. మోనిజైటిస్ అంటే మెదడుకు నీరు పట్టి తలనొప్పి, తీవ్ర జ్వరం,